బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ పేరు మరొకసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది. బెంగళూరులో తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్ ను వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇప్పటికే 2 పెళ్లిళ్లు, 3 పిల్లలు ఉన్న అమీర్ ఖాన్ ఇప్పుడు నిజంగానే 3వ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? అసలు ఆయన కుటుంబ జీవితం ఎలా సాగింది? గౌరీ ఎవరు? పూర్తి కథ ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ లో నటుడుగా మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ ఎప్పుడూ వార్తల్లో ఉండే హీరో అమీర్ ఖాన్. 61 ఏళ్ల వయసులో కూడా ఆయన పేరు మరొకసారి పెళ్లి వార్తలతో హాట్ టాపిక్ గా మారింది. అమీర్ ఖాన్ తొలి వివాహం 1986లో రీనా దత్తాతో జరిగింది. కుటుంబ సభ్యుల అంగీకారం లేకపోవడంతో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2 పిల్లలు జన్మించారు. కుమారుడు జునైద్ ఖాన్, కుమార్తె ఐరా ఖాన్. జువైద్ ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోగా అడుగు పెడుతుండగా, ఐరా ఖాన్ ఇటీవల వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. దాదాపు 16 ఏళ్ల పాటు కలిసి జీవించిన అమీర్, రీనా దంపతులు 2002లో విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల తర్వాత కూడా ఇద్దరూ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించారు. ఆ తర్వాత 2005లో ప్రముఖ దర్శకురాలు కిరణ్ రావును అమీర్ ఖాన్ వివాహం చేసుకున్నారు. లగాన్ సినిమా సమయంలో పరిచయమైన వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఈ దంపతులకు ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. సరోగసి ద్వారా జన్మించిన ఆజాద్ అమీర్ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిగా చెప్పుకుంటారు. కానీ 2021లో అమీర్ ఖాన్, కిరణ్ రావు కూడా విడాకులు ప్రకటించారు. అయితే విడాకుల తర్వాత కూడా ఇద్దరూ కలిసి సినిమాలు నిర్మించడం, కుమారుడి బాధ్యతలు పంచుకోవడం కొనసాగిస్తున్నారు. దీంతో బాలీవుడ్ లో అత్యంత స్నేహపూర్వకంగా విడిపోయిన జంటగా వీరిని చూస్తారు. ఇక ఇటీవల బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త గౌరీ స్ప్రాట్తో అమీర్ ఖాన్ రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించారు. గౌరీతో తనకు చాలా కాలంగా పరిచయం ఉందని, జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని అమీర్ స్వయంగా చెప్పారు. దీంతో ఇద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు జోరందుకున్నాయి. బెంగళూరులోని ఒక రిసార్ట్లో గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి జరగబోతుందని ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలను అమీర్ ఖాన్ టీం అధికారికంగా ఖండించింది. ప్రస్తుతం ఎలాంటి వివాహం జరగడం లేదని స్పష్టం చేసింది. అయితే గౌరీ స్ప్రాట్ కూడా గతంలో వివాహం చేసుకున్నారని, ఆమెకు కూడా ఒక కుమారుడు ఉన్నట్లు సమాచారం. ఇద్దరూ తమ జీవితాల్లో ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్న తర్వాత ఒకరికొకరు దగ్గరయ్యారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, 2 పెళ్లిళ్లు, 3 పిల్లలు, దశాబ్దాల సినీ ప్రయాణం తర్వాత అమీర్ ఖాన్ నిజంగానే 3వసారి పెళ్లి చేసుకుంటారా? లేక ఈ వార్తలు కూడా గతంలో వచ్చిన పుకారులాగే మాయమైపోతాయా? అమీర్ ఖాన్ ప్రేమ కథలో తదుపరి అధ్యాయం ఏంటో తెలుసుకోవాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. అయితే 61 ఏళ్ల వయసులో కూడా ఆయన వ్యక్తిగత జీవితం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం మాత్రం విశేషం.